డీటెయిల్స్ చూస్తే ఎన్ కన్వెన్షన్ కి సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలు ఎక్కువ వినిపిస్తున్నాయన్నారు సినీ హీరో అక్కినేని నాగార్జున. తాను 1 సెంటు భూమి కూడా ఆక్రమించలేదన్నారు. కోర్టు తీర్పుకు కట్టుబడి ఉంటానని తెలిపారు. అభిమానులు పుకార్లు నమ్మొద్దని తెలిపారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి వస్తున్న వార్తలకు సంబంధించి హీరో నాగార్జున అయితే అభిమానులను ఉద్దేశిస్తూ కూడా ఒక పోస్ట్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, ఓవరాల్ గా ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి ఆయన పోస్ట్ లో ఏం పేర్కొన్నారు? థ్యాంక్ యూ మాధురి. ముఖ్యంగా నిన్న ఉదయం ఏదైతే హైడ్రా అధికారులు ఎన్ కన్వెన్షన్ అయితే పూర్తిగా తొలగించారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యంగా ఈ రోజు అభిమానులు ఉద్దేశిస్తూ కూడా నాగార్జున ఒక పోస్ట్ అయితే చేశారు. ముఖ్యంగా ఏదైతే ఎన్ కన్వెన్షన్ సంబంధించి వస్తున్న వార్తల్లో వాస్తవాల కంటే ఊహాగానాలే ఎక్కువ వినిపిస్తున్నాయంటూ కూడా ఆయన పోస్ట్ చేశారు. ఎన్ కన్వెన్షన్ నిర్మించబడిన భూమి పట్టా డాక్యుమెంట్ భూమి అంటూ కూడా ఆయన అయితే చెప్పారు. 1 సెంటు భూమి కూడా ఏదైతే ఆక్రమించింది కాదంటూ, తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురి కాలేదంటూ కూడా ఆయన ఏదైతే స్పెషల్ కోర్టు ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ కింద అయితే ఒక ఆర్డర్ కూడా తీసుకున్నట్లయితే ఆయన అయితే చెప్పారు. ముఖ్యంగా ప్రస్తుతం నిర్మాణం చట్టబద్ధమైన నిర్ణయాధికారం కోసం గౌరవ హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగిందంటూ కూడా ఆయన ఒక పోస్ట్ అయితే పెట్టారు. అలాగే మరొక న్యాయస్థానం తీర్పును ఏదైతే కట్టుబడి ఉంటారంటూ కూడా ఆయన అయితే చెప్పారు. అప్పటి వరకు ఊహాగానాలు, ఎలాంటి పుకార్లు, అవాస్తవాలు నమ్మవద్దంటూ కూడా ఏదైతే తను ప్రజలను అభ్యర్థిస్తున్నట్టు కూడా ఒక పోస్ట్ అయితే పెట్టడం జరిగింది. ముఖ్యంగా నిన్న హైడ్రా అధికారులు నిన్న ఉదయం ఏదైతే తుమ్మిడికుంట చెరువు కబ్జా చేశారంటూ కూడా ఎన్ కన్వెన్షన్ అయితే పూర్తిగా కోలుగొట్టారు. ఆ తర్వాత నాగార్జున కూడా హైకోర్టును అయితే ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే తన ఫ్యాన్స్ కావచ్చు, లేదంటే ప్రజలకు కావచ్చు, ఏదైతే ఒక సందేశం అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ సందేశంలో కూడా ఆయన చాలా క్లారిటీగా చెప్పారు. ముఖ్యంగా ఏదైతే తుమ్మిడికుంట చెరువుకు సంబంధించి తను ఎటువంటి కబ్జా చేయలేదంటూ, ఒక భూమి కంటూ కూడా అక్కడ కబ్జా కాలేదంటూ కూడా ఆయన అయితే పోస్ట్ పెట్టారు. అలాగే మరొక పక్క స్పెషల్ కోర్ట్ ఆఫ్ ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ ప్రొహిబిషన్ యాక్ట్ కింద ముఖ్యంగా 2014 ఒక ఆర్డర్ అయితే తీసుకున్నట్టయితే ఆయన చెప్పడం జరిగింది. దాని ద్వారా జడ్జిమెంట్ కూడా ఇచ్చారంటూ కూడా ఆయన అయితే వ్యాఖ్యానించడం జరిగింది. మాధురి, థ్యాంక్ యూ కుమార్.